అవును, నేను అక్కడ ఒక అనంతనాగ్ లో సార్, యాక్చువల్లీ అనంతనాగ్ లో అక్కడ ఒక గుడిలో ఉంటారు ఆర్మీ బేస్ క్యాంప్. ఆయన చాలా సింపుల్ గా చెప్తున్నాడు. మొన్ననే ఒకడు వచ్చాడు, బైక్ మీద వచ్చాడు, ఇట్లా ఒక గ్రెనేడ్ వేసాడు, వెళ్ళిపోయాడు. ఒక్కొక్క ఆర్మీ అధికారి వాళ్ళకి అది అలవాటు అయిపోయింది, నిత్యకృత్యం అయిపోయింది. కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి, కొన్ని రిపోర్ట్ అవ్వట్లే. వాడేమో స్టోన్ పెయింటింగ్ చేస్తాడు, జస్ట్ ఒక రాయి పట్టుకుంటాడు, కొట్టేస్తాడు. లేకపోతే పెల్లెట్ గన్స్ వాడినా మనకు తప్పు అయిపోయిన పరిస్థితి. పార్లమెంట్ అట్టుడికాయి కదా చాలా సార్లు. సో మీరు అన్నట్టుగా ఈ సాఫ్ట్ దాని ఏమంటారు, సాఫ్ట్ కార్నర్ తో ఇట్లాంటి వాటిని డీల్ చేయడం అనేది కుదరదు. అండ్ ఈ సెక్యులర్ యాంగిల్ చాలా సార్లు సాఫ్ట్ డీల్ చేసి ఇక్కడికి వచ్చింది. యూపీఏ ప్రభుత్వం సరే, యూపీఏ ప్రభుత్వం చర్చలు జరిపి మధ్యవర్తి అసలు వీళ్ళు ఎందుకు స్టోన్ పెయింటింగ్ చేస్తున్నారు, రాళ్ళు చేస్తున్నారు, ఆర్టికల్ 370 తర్వాత సెటరేట్ అయింది. 4 ఏళ్ళు ఏం మూసుకొని కూర్చున్నారు. ఆర్టికల్ 370 గుర్తుంటది కదా, అప్పుడు పార్లమెంట్ మొత్తం ముళ్ళ కంచె మధ్య కాశ్మీర్ అది ఇదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా. పార్లమెంటేరియన్ మేము ఎంపీలో పోతాము అన్నారు. అంటే అదే టైంలో పోవాలా నువ్వు? కొన్ని రోజులు ఆగండి, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎందుకు వెళ్ళాలి అనేది క్వశ్చన్ వచ్చింది. తర్వాత ఏమైంది, ఒక 1 year ఆగితే G20 సమ్మిట్ పెట్టాము కాశ్మీర్ లో. G20 ప్రతినిధులు తీసుకెళ్లాం, పర్యాటక, ఈవెన్ కిషన్ రెడ్డి గారు అక్కడ హోస్ట్ చేసింది కూడా. అది నాకు తెలిసి ఈవెన్ రామ్ చరణ్ వెళ్లారు దానికి. సో ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ మనం ఒకవైపు ఇస్తూ ఉంటే భారతదేశము, ఇంకోవైపు మాత్రం ఈ చిల్లర రాజకీయాలతోటి మనమే ఆ కాశ్మీర్ లో ఈ అస్థిరతను క్రియేట్ చేస్తున్నామేమో అనిపిస్తుంది. మీరు అన్నది 100% కరెక్ట్. సాయి గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మనతో పాటు స్టూడియోలో మీరు లైన్ లోనే ఉండండి.